సార్ క్షమించండి, ట్రాఫిక్ వల్ల కొద్దిగా ఆలస్యమైంది. టైం అయిపోతుంది. పర్వాలేదు బాబు, ఇంత ఎండలో నీ ఆరోగ్యం కన్నా నా బిర్యానీ ఎక్కువ కాదు. అమ్మా, బాబుకు మంచినీళ్ళు పట్రా. తాగు బాబు. థ్యాంక్ యూ సార్. ఆ? బాబు, ఒక్క నిమిషం. ఇది నువ్వే తెచ్చావు కదా, నాతో కలిసి కొంచెం తింటావా? వద్దు సార్, ఇంకో 3 డెలివరీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను తింటే నా ఇంట్లో వాళ్ళు కడుపు నిండదు. అదేంటి? నేను ఈ ఎండలో కష్టపడేది నా ఆకలి కోసం కాదు సార్, నా చెల్లెల చదువు కోసం, మా అమ్మ మందుల కోసం. నేను ఒక్క పూట తినకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మాత్రం ఆకలితో ఉండకూడదు సార్. ఇదిగో తీసుకో. అయ్యో వద్దు సార్. ఇది నీకోసం కాదు, నీ పని పూర్తి చేసుకున్నాక మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో కలిసి తిను. తీసుకో, ఒక అన్నలా చెప్తున్నా, తీసుకో. థ్యాంక్ యూ సార్. అదేంటి మన బిర్యానీ అతనికి ఇచ్చావు? మనం ఆర్డర్ చేసింది కేవలం ఆహారం మాత్రమే, కానీ అది మోసుకొచ్చింది ఒక మనిషి జీవితాన్ని.